Hi guys, this is Raghu and welcome back to my channel. బాక్స్ ఆఫీస్ దగ్గర మే 1న పీక్ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు 2 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఓవైపు టాలీవుడ్ లో వరుస విజయాలతో మిడ్ రేంజ్ హీరోల్లో సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. అలాగే మరోవైపు కోలీవుడ్ టాప్ స్టార్ హీరో మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న వర్సటైల్ యాక్టర్ సూర్య చాలా రోజులుగా ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా ఆయన నటించిన మూవీ రెట్రో సినిమా కూడా నాని హిట్ 3 మూవీకి పోటీగా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో మంచి కాంపిటీషన్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. స్టార్ హీరో సూర్యకి ఒకప్పుడు సౌత్ లాంగ్వేజ్లన్నిటిలో మంచి సాలిడ్ మార్కెట్ ఉన్న వరుస ఫ్లాప్స్తో మార్కెట్ మొత్తాన్ని కోల్పోతూ వచ్చాడు. అదే టైంలో నాని వరుస విజయాలతో ఆడియన్స్లో మంచి నమ్మకాన్ని సొంతం చేసుకొని సినిమాకి తన రేంజ్ని పెంచుకుంటూనే కెరీర్లో దూసుకుపోతున్నాడు. మరి అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలు సమ్మర్ సీజన్ బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడి ఎవరిపై పైచేయి సాధించారనేది క్లియర్గా తెలుసుకునే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమాతో మే 1న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 సినిమాను నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో వాల్ పోస్టర్ సినిమా అండ్ యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ సినిమాలో నానికి జోడీగా KGF శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే విశ్వక్సేన్ అడవిశేష్ హీరోలుగా హిట్ 1 హిట్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో మనందరం చూసాం. అదే కోవలో హిట్ యూనివర్స్ లో భాగంగా వీటికి సీక్వెల్ గా హిట్ 3 మూవీలో నానిని హీరోగా అనౌన్స్ చేయగానే ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఆల్రెడీ వరుస విజయాలతో అప్పటికే మంచి ఊపు మీద ఉన్న నాని హిట్ 3 సినిమా టీజర్ అండ్ ట్రైలర్తో సినిమాపై మరింత బజ్ పెంచడమే కాక మరో బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అని ముందుగానే హింట్ ఇచ్చేశాడు. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే భారీ స్థాయిలో దాదాపుగా 1000కి పైగా థియేటర్లలో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ రివ్యూలతో ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు. నాని కోర్ ఫ్యాన్స్ కి ఫ్రెండ్లీ జానర్ కాకపోయినా మొదటి రోజే సినిమా ప్రింట్ లీక్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి టాలీవుడ్ లో కొత్త జోష్ నింపాడు నాని. ప్రత్యేకించి నాని యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాని ఈ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని ప్రేక్షకులకు చాలా కొత్తగా పరిచయం చేశాడనే చెప్పాలి. అలా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ ను ఆకర్షించడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిందనే చెప్పొచ్చు. నాని ఇంటెన్స్ IPS రోల్, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్ వంటి ఎలిమెంట్స్ యూత్ ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలా బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో దాదాపుగా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అలాగే 75 కోట్ల షేర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేసాడు నాని. దాదాపుగా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ ని సంతోషపరిచాడనే చెప్పాలి. దీంతో హిట్ 3 సినిమాతో నిర్మాతలకి దాదాపుగా 15 కోట్ల రేంజ్ లో లాభాలను అందించడం విశేషమనే చెప్పాలి. ఇదే కాకుండా అటు ఓవర్సీస్ లోను నాని మార్క్ చూపించగలిగాడు. హిట్ 3 సినిమాకు దాదాపుగా $2.5 మిలియన్ వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఓవర్సీస్ లో వరుసగా 3 సినిమాలతో $2 మిలియన్ వసూలు సాధించిన అరుదైన రికార్డ్ మిడ్ రేంజ్ హీరోల్లో నానికి మాత్రమే సొంతం కావడం విశేషం. సో ఫైనల్ గా హిట్ 3 మూవీతో నాని బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కారణంగా IPL వాయిదా పడడంతో ఈ సినిమాకు మరింత కలిసి వచ్చిందనే చెప్పాలి. స్టిల్ ఇప్పటి వరకు థియేటర్స్ లో ఇంకా విజయవంతంగా రన్ అవుతూనే ఉండడం మరో విశేషమనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో హిట్ 3 సినిమాకు పోటీగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం రెట్రో కూడా విడుదల కావడం జరిగింది.
లాస్ట్ ఇయర్ కంగువ చిత్రంతో భారీ డిజాస్టర్ ని అందుకున్న సూర్య ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో టీజర్ అండ్ ట్రైలర్స్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మూవీ మేకర్స్. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఇందులో సూర్యకి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సూర్య మరోసారి తన అభిమానులను కొంతమేర నిరాశపరిచాడనే చెప్పాలి. టీజర్ అండ్ ట్రైలర్స్ తో వచ్చిన బజ్ తో మొదటి రోజు కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించినప్పటికీ తర్వాత రోజు నుండి కలెక్షన్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయనే చెప్పాలి. సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ మోస్తారుగానే జరిగింది. దాదాపుగా 180 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితుల నుండి సమాచారం. ఇక మొదటి రోజే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఒక్క తమిళ్లో పర్వాలేదనిపించినప్పటికీ మిగిలిన అన్ని భాషల్లో మాత్రం కలెక్షన్ల పరంగా గట్టి ప్రభావమే చూపించిందని చెప్పాలి. అనుకున్న టార్గెట్ కూడా రీచ్ కాలేకపోయిందనే చెప్పొచ్చు. అయినప్పటికీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషమనే చెప్పాలి. సో ఇలా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. అటు నిర్మాతలకి కూడా భారీ నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ బాక్సాఫీస్ బరిలో మాత్రం సూర్య నటించిన రెట్రో సినిమాపై నాని నటించిన హిట్ 3 మూవీ పైచేయి సాధించిందనే చెప్పాలి. ఓపెనింగ్ డే నుండే నాని క్లియర్ డామినేషన్ ని సూర్య మీద చూపిస్తూనే వచ్చాడు. ఫైనల్ గా హిట్ 3 మూవీ సమ్మర్ బాక్సాఫీస్ బరిలో క్లీన్ హిట్ గా నిలిచింది. సో దట్స్ ఆల్ గైస్. సమ్మర్ బాక్సాఫీస్ బరిలో నాని, సూర్యలు నటించిన హిట్ 3 అండ్ రెట్రో సినిమాల విషయంలో ఎవరు పైచేయి సాధించారన్న దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.